కొమరం భీం జిల్లాల సహకార సంఘం సిబ్బంది చేతివాటం బయటపడింది. రెబ్బన వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు సిబ్బంది. మృతి చెందిన రైతుల పేర్లపై లక్షల్లో రుణాలు తీసుకున్నారు సహకార సంఘం సిబ్బంది. సుమారు 200 మంది రైతుల పేర్లపై రుణాలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా భార్య పేరు లెండుగురే పోచుబాయి పేరు మీద 2013లో క్రాప్ లోను పంట రుణం ఒక 50,000 మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా అందులో నుంచి 40% అంటే 20,000 ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంచుకొని మిగతా 30,000 క్రాప్ లోన్ ఇచ్చారు. అదే క్రమంలో 2014లో రైతులకు రుణమాఫీ కేసీఆర్ 4 విడతలు వేయగా మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఫోను ఈ కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ ఫోను నా లోన్ క్లోజ్ అయినట్టు 2018లో సంతోష్ గారు చెప్పి నాకు నోటు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి 14,500 చిల్లర రూపాయలు లోన్ ఉన్నట్టు, అది కూడా పోయిన సంవత్సరం 2003లో రెన్యువల్ చేసినట్టు వాళ్ళ రికార్డ్ ప్రకారంగా తెలుస్తున్నది. కావున పై అధికారులు మాపై దయ ఉంచి, రైతులపై దయ ఉంచి మా సమగ్రమైన విచారణ జరిపి ఇప్పుడు ఈ రుణాల వ్యవహారం తీసుకుంటూ ఉంటే చాలామంది రైతులు కూడా అంటే 2 లక్షల రుణమాఫీ జరిగినప్పటికీ కూడా మాకు ఎందుకు రాలేదని చాలామంది మమ్మల్ని కలవడం జరిగింది. మా నాయకులడి మేము ఆ బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే వారు అగ్రికల్చర్ అధికారులు కలవమని చెప్పారు. వాళ్ళు అగ్రికల్చర్ అధికారుల దగ్గర తీసుకున్నట్టయితే మరి సహకార బ్యాంకులో రుణాలు గతంలో ఉన్న రుణాలే ఇంకా అవి డిస్ప్లే కావడం వలన ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. గతంలో వీరు డబ్బులు కట్టే ఇన్వెస్ట్ తీసుకుని ఈ యొక్క ఇతర బ్యాంకుల రుణాలు తీసుకున్నప్పటికీ కూడా మరి వాటిని క్లోజ్ చేయకుండా వాటిని రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది రైతులు చనిపోయినప్పటికి కూడా వారి పేరు మీద కూడా 2015లో కొంతమంది రైతులు చనిపోయి ఉన్నారు, 2010లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి లోను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉండి ఇప్పటికి కూడా రుణమాఫీ డబ్బులు గత ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి 3 దఫాలుగా రుణమాఫీలు చేయడం జరిగింది. ఈ రుణమాఫీ డబ్బులు కూడా మొత్తం కూడా వీరే కాజేసారు. రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరుణ్ కుమార్, కొమరం భీం జిల్లాలో సహకార సంఘం సిబ్బంది అయితే వాళ్ళ చేతివాటం ప్రదర్శించినట్లుగా క్లియర్గా అర్థమవుతోంది. అంటే చాలామంది రైతుల పేర్లపై వాళ్ళకు తెలియకుండా, అది కూడా చనిపోయిన వాళ్ళ పేర్లపై కూడా రుణాలు తీసుకున్నట్లుగా లక్షల్లో తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ విజయ్, గుడ్ మార్నింగ్. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వ్యవసాయ సహకార సంఘంలో కూడా భారీ స్కామ్ జరిగినట్టు కూడా బయటపడింది. ముఖ్యంగా కూడా రెబ్బన వ్యవసాయ సహకార సంఘంలో కూడా ఈ అక్రమాలు జరిగినట్టు కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ సహకార సంఘానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఏదైతే రైతుల పేర్లపై కూడా రైతులకు తెలియకుండా కూడా లక్షలలో లోన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఏదైతే చనిపోయినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ పేర్ల మీద కూడా రైతుల పేర్ల మీద కూడా లక్షల రూపాయలు కూడా లోన్లు తీసుకోవడం జరిగింది. అయితే కొంతమంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో కూడా ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈ స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కూడా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఏదైతే ఇంతకుముందే గతంలో కూడా రైతులు లోన్లు తీసుకోవడం జరిగింది. ఆ లోన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా చెల్లించినప్పటికీ కూడా ఇంకా కూడా తమకు ఏదైతే నోటీసులు అందుతా ఉన్నాయి, ఏదైతే ఇంకా లోను మీరు కట్టాలి అంటూ కూడా ఇప్పటికీ బ్యాంకు అధికారులు అయితే నోటీసులు పంపేయడంతో కూడా అది ఏదైతే రైతులు అయితే విస్తరపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ ఘటన అయితే కలకలం రేపుతున్నారు. ముఖ్యంగా కూడా వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే విచారణ చేపట్టారు. ఎవరైతే ఈ స్కామ్ కు ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఇందులో కూడా అక్రమాలు జరిగినట్టు కూడా అధికారుల దృష్టికి వచ్చి దీనిపై కూడా ప్రత్యేకంగా కూడా ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ కూడా ఏదైతే విజయలక్ష్మిని కూడా దీనికి నాయకత్వం వహించి కూడా విచారణ అధికారిగా నియమించడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ అక్రమాలు కూడా వెలుగులో ఏదైతే జరుగుతున్నా కూడా అధికారులు కూడా కావచ్చు సిబ్బంది కూడా దీనిపై కూడా స్పందించలేని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కూడా
దాదాపు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిపై కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా రైతులైతే ఇటు అధికారులను కోరుతున్న విషయంగా ముఖ్యంగా కూడా ఈ దీనికి సంబంధించి సహకార సంఘానికి సంబంధించినటువంటి ఎవరైతే CEO ఉన్నాడో సంతోష్ పై కూడా ఇప్పటికే కూడా అధికారులు వేటు వేయడం జరిగింది. ఆయన సస్పెండ్ చేసింది. కానీ అసలు ఎంతమంది ఈ అక్రమాలకు పాల్పడ్డారనే విషయం కూడా తెలియవలసిన ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద భారీ స్కామ్ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి భారీ స్కామ్ చేయడం అయితే జిల్లాలో ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటిసారని కూడా ఏదైతే రైతులు అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి విజయ్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. అవతలు ఎందుకు ఇంత ఎంకరేజ్ చేయడానికి విక్రమార్క ఉద్యమంలో ఎమ్మెల్యే పేదానికి కొనిగించినట్టు నాకు అది కూడా కాదా నాయ 75,000 కాదు రాత్రి కూడా రాత్రి 12 గంటల ముట్ట చేశారు. తప్పుడు చేస్తారు ముందుకు వచ్చి మాట్లాడడం వివరణ